హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఇక్కడ మనం చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గుల్లాల మామిడాడ అనే ప్రదేశంలోని రామాలయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రామాలయానికి చాలా గొప్ప ఆర్కిటెక్చర్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక సైడ్ ఉండే గాలిగోపురం. దీనికి పైన కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్లో మనం వెళ్ళి అలా బాల్కనీలో నిలబడి చూసినట్లు పక్కన ఉన్న శిల్పాలని ప్రదేశాలని కూడా మనం గమనించవచ్చు. కింద నుంచి పైకి ఇలా చూస్తుంటే భలే ఉంది. అలానే మనం ఒక్కో ఫ్లోరు వెళ్ళి ఎక్కి చూస్తున్నట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న శిల్పాలు అయితే మాత్రం సిమెంట్తో చేశారు. నార్మల్గా రాతితో చేసిన శిల్పాలకైతే ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది, సిమెంట్తో చేసిన వాటికి రాదు అంటారు. కానీ ఇక్కడ సిమెంట్తో చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్క శిల్పంలో మనం ఎక్స్ప్రెషన్ అనేది క్యాచ్ చేయవచ్చు. చెట్లు, ఆకులు, పక్షులు, జంతువులు ఇలా ఎన్నో సిమెంట్తో ఇక్కడ చేసినవి మనం చూడొచ్చు. ఈ ప్రదేశాన్ని ఆంధ్ర ఎల్లోరా అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఎన్నో రామాయణ ఘట్టాలను తలుచుకోవచ్చు. ఒక్కో ఫ్లోర్కి ఒక్కొక్క రామాయణ ఘట్టం అనేది శిల్పాల రూపంలో చెక్కి మనకు అందిస్తున్నారు. ఇక్కడ ఇంకో సైడ్ గాలిగోపురం చూసినట్లయితే ఇక్కడ రాముల వారిది, అలానే ఆయన సహోదరులైనటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళ వివాహ వేడుకలు అనేవి మనం చూడవచ్చు. అలానే రైట్ సైడ్ చూసినట్లయితే మనకు ఒక చోట తాటకి ముక్కు అనేది కట్ చేస్తారు కదా, ఆ సీన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు ఈ ఆలయం ఎదురుగా చాలా పెద్ద ధ్వజస్తంభాన్ని మనం చూడవచ్చు. రామాయణం మొత్తాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలానే ఇక్కడ చూసినట్లయితే రాముడు, లక్ష్మణుడు నిద్రిస్తున్న సమయంలో పుట్టిన పాట కూడా ఇక్కడ రాసి ఉంటుంది గోడ మీద. ఒక్కో ఫ్లోర్ ఒక్కో అద్భుతం, ఒక్కో యాంగిల్లో ఒక్కో అద్భుతం చూడొచ్చు. అలానే గర్భగుడికి పైన ఫ్లోర్లో మనం వెళ్ళినట్లయితే ఒక అద్దాల మండపం అనేది ఉంటుంది. ఇందులో చాలా అద్దాలు ఉంటాయి. ఒక్కొక్క అద్దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక అద్దంలో లావుగా, ఒక అద్దంలో పొట్టిగా, ఒక అద్దంలో సన్నగా అలా కనిపిస్తారు. ఇక్కడ మనం చూసిన కుర్చీని పైన అద్దంలో చూడవచ్చు, గమనించండి. అలానే ఇక్కడ మన కళ్ళు మనకు కనిపించవు, పక్కన ఉన్న వాళ్ళ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అలానే ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ఫ్రేమ్లో మనం ఒక్కోలాగా కనిపిస్తాము. ఒకటే ఫ్రేమ్లో మన ఫ్రంట్, బ్యాక్ కూడా చూడవచ్చు ఒక్కొక్క అద్దంలో. ఈ అద్దాలు అనేది ఒక యాంగిల్లో టెక్నాలజీని యూజ్ చేసి అమర్చారు. అందుకే మనం చాలా అద్భుతాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసాం. అలానే ప్రతి చోట ఇక్కడ రాముల వారి పరివారాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక మూవీలో కమల్ హాసన్ పొట్టిగా కనిపిస్తారు కదా, అలా మనల్ని మనం చూసుకోవచ్చు. నాకైతే భలే అద్భుతంగా అనిపించింది. మీకు ఈ ప్లేస్కి దగ్గరలో ఉన్నట్లయితే విజిట్ చేసే అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇక్కడైతే హాఫ్ సైజ్ ఫోటో, ఫుల్ సైజ్ ఫోటో ఇలా చూడొచ్చు. ఇక్కడ రాముల వారు, సీతమ్మ, అలానే హనుమంతుడు ఉన్నారు కదా, వాళ్ళని ఇక్కడ మనం ఒక ఫ్రేమ్లోనే చూసాం. అలాగే పైన కొన్ని మిర్రర్స్ ఉన్నాయి. ఆ మిర్రర్స్లో చూసినట్లయితే మనకు ఒక యాంగిల్లో రాముల వారు, సీతమ్మ కనిపిస్తారు. అలా ఇంకో యాంగిల్లో రాముల వారు, హనుమంతుడు మాత్రమే కనిపిస్తారు. అలా ఒక్కో యాంగిల్లో ఒక్కో విధంగా మనం ఈ దృశ్యాలను గమనించవచ్చు. ఒకటే అద్దంలో ఎన్నో అద్భుతాలు. అసలు ఇది ఎలా సాధ్యం అని అనిపించింది నాకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన రితికాస్ వరల్డ్ ఛానల్కి సపోర్ట్ చేయండి.